హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రావుసన్ ఫిల్మ్స్. మాస్ మహారాజ్ అండ్ శ్రీలీల జంటగా వచ్చిన మాస్ జాతర సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సో ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమాకి సంబంధించి విశేషాలని నాతో పాటు సుబ్బరాజు గారు ఉన్నారు. సుబ్బరాజు గారు మీ సినిమా చూశారు కదా, ఆ సినిమా విశేషాలు పంచుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా శ్రీలీల అండ్ మాస్ మహారాజా ఇద్దరు కలిసి చేసిన సెకండ్ సినిమా అవడం, తర్వాత సితారా బ్యానర్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి రావడం, ఆ తర్వాత భాను భోగవరపు అతను యాక్చువల్గా రైటర్ నుంచి డైరెక్టర్గా ఫస్ట్ టైమర్గా ఆయన డెబ్యూటెంట్ చేయడం. ఈ సినిమా మీద యాక్చువల్గా కంబ్యాక్ సినిమా అని చాలా సినిమా గురించి చాలా గొప్పగా చెప్పు వచ్చారు యూనిట్ మొత్తం కూడా. సార్ ఈ సినిమా ఎలా ఉంది, అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ సినిమాకి సంబంధించి? సినిమా మామూలుగా రవితేజ గారు కంబ్యాక్ మూవీ అని అనుకుంటే మామూలు రవితేజ గారు ఎప్పుడు చేసే మూవీలు అంటే ఒక మూవీ. ఓకే. ఆయన ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో, ఆయన ఇంతవరకు సినిమాలు ఎలా ఉంటే అలాంటి మూవీ. ఓకే. అది అంటే కథనం అన్నీ కూడా సేమ్ ముందు సినిమాలో సెలెక్షన్ లాగే ఈ సినిమా కూడా ఉంది. కాకపోతే ఇందులో కొత్తగా ట్రై చేసింది ఏంటంటే తెలంగాణ స్లాంగ్లో వచ్చాడు ఆయన. ఓకే. అది ఒక రకంగా సెట్ కాలేదని అనిపిస్తుంది అతనుగా. అంటే నేను తెలంగాణ వాడిని కాకపోయినా నాకు అలా అనిపించింది. మరి తెలంగాణ వాళ్ళే చెప్పాలి అది అంతవరకు ఆయన దాన్ని పుల్ ఆఫ్ చేయగలిగాడని. నాకెందుకు అది కొంచెం ఈ సినిమాలో కొంచెం వెనక్కి వెళ్ళిన స్టెప్ అనిపించింది. ఓకే. అంటే రవితేజ గారు 100% ఎఫర్ట్ పెడతాడు ప్రతి విషయం. ఆయన మనం చూసి ఒక్కసారి ఇలా చూడాలా అంటే కొంచెం ఏమైనా ఇబ్బంది అనిపించిందేమో నాకు. మీ వరకు? నా వరకు థియేటర్లో రెస్పాన్సెస్ గట్రా ఎలా ఉన్నాయి మామూలుగా? ఆ పాయింట్లో అందరి దగ్గర నేను విన్నది చెప్తున్నారా? ఓకే. అయితే అసలు ఓవరాల్గా ఈ సినిమా ఆ కథాంశం అంటే ఏంటి అంటే కంప్లీట్గా చెప్పకపోయినా మామూలుగా అదని ఏమంటారు స్పాయిల్ చేయకపోయినా సరే అసలు కథాంశం ఏంటి? పాయింట్ అంటే బేసిక్గా మనం పోలీస్ ఆఫీసర్ అంటే ఐపీఎస్ ఆఫీసరు ఇల్లే ఉంటారు. మాతే ఇప్పుడు మన జనరల్ పోలీసు ఉంటారు. ఒక రైల్వే పోలీసు అంటే ఎక్కువ పరిధి లేని వాళ్ళకి పెద్ద డ్యూటీలు ఏమంటాయి, సేఫ్టీ చూసుకోవడం, రైల్వే చూసుకోవడం, ప్యాసింజర్ సేఫ్టీ చూసుకోవడం. బట్ వాళ్ళ పరిధి దాటి డ్యూటీ చేయడం అనేది ఒక కాన్సెప్ట్ ఇక్కడ కొత్త పాయింటే మనం ఇంతవరకు చూడడం పాయింట్. కాకపోతే మళ్ళీ అందులో కూడా కొన్ని అంశాలు రిపీటెడ్గా మనం చూసిన సినిమాల్లో అంశాలు రావడం వల్ల ఆ ఫైట్లు అలా ఉండడం వల్ల మనకు మామూలుగా అనిపిస్తుంది. ఆ పాయింట్ కొత్త విషయం. ఓకే. మనకు రెగ్యులర్గా సబ్ ఇన్స్పెక్టర్స్ అంటే మామూలు స్టేట్ లెవెల్ పోలీసింగ్ మనం చూసుంటాం కదా, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, సిఐలు కానీ, తర్వాత కమిషనర్స్ కానీ, లేకపోతే ఇలాంటివన్నీ చూసుంటాం. ఇదేంటంటే ఈ సెంట్రల్ పరిధిలో వచ్చిన పోలీసు ఏం చేస్తాడు అనిపిస్తుంది. నేనే అలా అనుకున్నాను ఏం కదా. ఓకే. కొత్తగా ట్రై చేశారు ఈ సినిమా వరకు వచ్చేసరికి. శ్రీలీల అయింది కాంబినేషన్ కూడా బేసిక్గా శ్రీలీల డాన్స్ని బాగానే ఇందులో యూజ్ చేశారు. అనుకున్న డాన్స్ స్కిల్ పేరు మనం ఆల్రెడీ చూసిన పేరే. సినిమా మామూలుగా రవితేజ గారి ఎనర్జీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ ఉంది. బేసిక్గా మాస్ ఫ్యాన్స్, రవితేజ గారి ఫ్యాన్స్కి ఇది ఓకే నచ్చుతుంది. మరి సినిమాలో అది పేరు నవీన్ చంద్ర గారు విలన్ క్యారెక్టర్ లాగా అడిగారు మీరు. నవీన్ చంద్ర గారు నచ్చారండి ఇందులో. అవునా? అంటే ఆయనకు పొటెన్షియల్ ఉన్న యాక్టర్. బేసికల్ నిజం, అసలు మంచి యాక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతను. కాకపోతే ఇంకొంచెం బెటర్ క్యారెక్టర్ నాకు తెలిసి దీని తర్వాత మంచి క్యారెక్టర్లు ఇంకా పడతాయేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అవును, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. స్క్రిప్ట్ని బట్టి కూడా ఉంటుంది. అవును, మంచి స్టెప్ ఆయనకైతే. ఇది మంచి స్టెప్. మంచి వాయిస్ వర్క్. ఓకే. ఇది బాగుంది. డైరెక్షన్ పరంగా ఇంకా మామూలుగా మా సినిమాలో మన కమర్షియల్ మూవీస్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి. నేనేమంటానంటే ఇప్పుడు రైటర్గా నుంచి పనిచేసి తర్వాత ఇప్పుడు డైరెక్టర్గా వచ్చారు కదా. ఇప్పుడు అతను ఇంతకుముందు మాల్తేరి వేరేకి రైటర్గా వర్క్ చేశారు బాబీ దగ్గర. తర్వాత సామాజిక వర్గం పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఆయన కూడా రైటర్గా. అతను మంచి పేరు వచ్చింది ఇన్ఫ్యాక్ట్. సార్ ఆ రైటర్గా వచ్చిన రైటర్ కాబట్టి ఈ సినిమా రైటింగ్ ఎలా ఉంది, దర్శకుడు కాకుండా రైటర్గా ఎలా రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? బేసిక్గా కథలో వెళ్ళిపోయిందండి. గొప్ప వావ్ రైటింగ్ అని చెప్పలేము, ఎందుకంటే కమర్షియల్ మూవీలో అంత వావ్ రైటింగ్ కనపడలేదు. మీరు కంపేర్ చేసిన మూవీస్ గుర్తు చెప్తున్నాను. ఓకే. ఓకే. కమర్షియల్ ఇది. దాని తర్వాత సినిమా వన్ టైం వాచ్ మీరు చూడొచ్చు. ఓవరాల్గా మీరు నన్ను ఒక సింపుల్ పాయింట్లో మీరు అడిగితే రివ్యూ రవితేజ గారి కోసం చూడొచ్చు. ఓకే. ఓకే. రైట్. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్కి వస్తే చివరిగా మనకి ఎలా ఉన్నాయి హైలైట్స్ ఏంటంటే? ఫైట్స్ బాగున్నాయండి. ఫైట్స్ కెమెరా వర్క్ బాగుంది. అయితే ఇదండి ఈ సినిమాకి సంబంధించిన మాస్ జాతర సంబంధించిన రివ్యూ. ఇది కూడా మీరు కూడా ఈ సినిమా కనుక చూసుంటే మీ తరపు ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావుసన్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ.